ప్రపంచం అంతం కాబోతోందా? జల ప్రళయం వచ్చి భూమిని మొత్తం కప్పేయనుందా? డిసెంబర్ 25 అంటే రేపు క్రిస్మస్ రోజునే ఈ వరదలు ప్రారంభమయ్యి 4 ఏళ్ల పాటు కొనసాగనున్నాయా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ అవుననే సమాధానం చెబుతున్నాడు ఆఫ్రికన్ కంట్రీ ఘనాకు చెందిన ఓ స్వయం ప్రకటిత ప్రవక్త ఎబోనోవా. ఈ క్రిస్మస్ రోజునే ప్రపంచం అంతానికి ముహూర్తం పడబోతుందని బల్లగుద్ది మరి వాదిస్తున్నాడు. ఇది నిజంగా నిజం, దేవుడే నాకు స్వయంగా చెప్పాడని అంటున్నాడు. తాను చెప్పిన మాటలను నమ్మిన వారిని, జంతువులను రక్షించడానికి ఏకంగా 10 భారీ పడవలను నిర్మించాలని ఆదేశించాడని చెప్తున్నాడు ఎబోనోవా. ఇప్పటికే కొన్ని పడవలను కూడా నిర్మించాడు ఈ స్వయం ప్రకటిత ప్రవక్త. ఇప్పుడు ఈ ప్రవక్త వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయ్యాడు. దీనికి 2 కారణాలున్నాయి. ఒకటి, ఇలాంటి కథ ఒకటి బైబిల్లో ఉంది. రెండోది, ఈ ప్రవక్త యుగాంతమని చెబుతున్న సందర్భం క్రిస్మస్ నుంచి ప్రారంభం కావడం. క్రిస్టియానిటీ గురించి తెలిసిన వారందరికీ నోవా ఆర్క్ అనేది సుపరిచితమే అని చెప్పాలి. బుక్ ఆఫ్ జెనీస్ లో ఉంటుంది ఈ కథ. ఈ కథ ప్రకారం క్రీస్తు నోవా అనే భక్తుడికి ఒక నావను నిర్మించమని బాధ్యతను అప్పగిస్తాడు. నోవా అతడి కుటుంబం కలిసి ఈ నావను నిర్మిస్తోంది. ఆ తర్వాత ప్రళయం వచ్చి భూమి మొత్తం నాశనమైపోతుంది. కానీ నోవా కుటుంబం ఆ నౌక మాత్రం చెక్కు చెదరదు. ఈ నౌకలో ఉన్న మనుషులు, జంతువులు మళ్ళీ ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తారు. ఇదే నోవాస్ ఆర్క్ కథ. దీనికి సంబంధించి కొన్ని సినిమాలు కూడా వచ్చాయి. వాటిల్లో ముందుగా హీరోను ఎవరూ నమ్మరు. ఆ తర్వాత నిజంగానే ప్రళయం రావడం, అతడు నిర్మించిన ఆర్క్ లోనే తప్పించుకోవడాన్ని చూపిస్తారు. ఇప్పుడు ఈ కథ రియాలిటీ కాబోతుంది అంటున్నాడు ఈ ఘనాకు చెందిన కొత్త నోవా.